ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే నేను ఒక వీడియో చేశాను ఆ రోజున. ఎక్కువ డబ్బులు పెట్టుకుని తిరగబాకండి, జేబులో 50,000 రూపాయలు, మీకు మీ దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, 25 లక్షలు ఉండొచ్చు, మీ ఇష్టం అది. కానీ ఎన్నికల టైంలో 50,000కి మించి జేబులో పెట్టుకుని కనబడితే కనుక, మీ చేతిలో ఉన్నట్టు కనబడినా, మీ దగ్గర ఉన్నట్టు కనబడినా పోలీసులు పట్టుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మీరు అది నాదే అని నిరూపించుకుని, దాంట్లో ఏ తప్పు లేదో నిరూపించుకున్నా కావాలంటే కేసు పెట్టచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. మిగతా అది డిజిటల్ లావాదేవీల మీదకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఎన్నికల సంఘం తాజాగా ఏదైతే పోలీసులు మార్గదర్శికి సంబంధించినటువంటి క్యాష్ని ఒక 51,99,800 రూపాయలు విశాఖ నగరంలో పట్టుకున్నారు. 36,88,675 రూపాయలు విలువైన 51 చెక్కుల్ని కూడా పట్టుకున్నారు. ఏంటంటే ఇద్దరు 2 వీలర్ మీద వెళ్తున్నారు, వాళ్ళని ఆపి పట్టుకున్న చెక్ చేసినప్పుడు దాంట్లో క్యాష్ ఉంది, మేము మార్గదర్శి నుంచి అని చెప్పారు. దాన్ని ఇప్పుడు సాక్షి ఏం చేసింది, ఇది తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు పంచడానికి అంటూ రాసుకొచ్చింది. తెలుగుదేశం వాళ్ళకి మార్గదర్శి నుంచి డబ్బులు ఎందుకు పంచుతారు? అది పంచాలనుకుంటే నడి రోడ్డు మీద సూట్ కేసులు పట్టుకెళ్తారా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే అదేం ఉండదు. కాకపోతే ఒక ఆస్పెక్ట్లో విమర్శించవచ్చు. డిజిటల్ లావాదేవీలు అని చెప్పేసి లేవేది, మద్యం దుకాణాలకి డిజిటల్ లావాదేవీ లేవేదన్నారు. యాజ్ పర్ నామ్స్ చిట్ ఫండ్స్లో కూడా ఏదైనా సరే మనకి ఒక పర్టికులర్ అమౌంట్ ఒక 10,000 లోపు అయితే గనక వేరు, ఆ పైన అయితే గనక ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేయమంటారు. అసలు ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేయమంటారు. ఎందుకు చేయట్లేదు అనేటువంటిది విమర్శించడం వరకు బాగానే ఉంది. అది కూడా రాసుకొచ్చారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఎందుకు చేయట్లేదని. అంతవరకు బాగానే ఉంది. కానీ క్యాష్ తెలుగుదేశం పార్టీకి అని రాయడమే తప్పు. మార్గదర్శి క్యాష్గా కూడా డిపాజిట్లు తీసుకుంటుందన్నది ఇక్కడ అర్థమవుతుంది. అదే బ్యాంకులో వేయడానికి తీసుకెళ్తున్నారు. దాన్ని ఒక 3 కాలముల వార్తతో వాళ్ళ మీద నెగిటివ్ వార్త రాసుకొచ్చారు. వాస్తవంగా ఇందులో వాస్తవం ఏముండదు, కేవలం కల్పితం మాత్రమే ఉంటుంది.